బాపట్ల జిల్లాలో 2 నెలల పసిపాప విక్రయం కలకలం రేపింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకున్నాం. చంద్రశేఖర్, పసిపాప విక్రయానికి సంబంధించిన వివరాలు ఏంటి? బాపట్ల జిల్లా పరిధిలో 2 నెలల పసిపాప విక్రయం సంబంధించి వెలుగులోకి వచ్చింది. అంటే కేవలం ఒక పాపకు సంబంధించినటువంటి విక్రయ వ్యవహారం కాకుండా దీని వెనక ఒక ముఠా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్కి చెందినటువంటి వెంకటేశ్వరం అనేటువంటి మహిళ సహకారంతోనే ఈ ముఠా కూడా ఇలాంటి వ్యవహారాలు నడుపుతుండగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు జరిగినటువంటి ఘటన ప్రకారం చూస్తే వెంకటేశ్వర 2 నెలల క్రితం ఒక బాలికకు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపని అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినటువంటి పిల్లలైన దంపతులకు విక్రయించేందుకు మధ్యవర్తుల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి రేపల సమీపంలోని పెగ్నం గ్రామానికి చెందినటువంటి ఒక బ్రోకర్ ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిగా ఉండి నడిపారు. 2 లక్షల రూపాయలకు ఆ బేరం కుదుర్చుకున్నారు. ముందుగా 1.5 లక్షలు చెల్లించారు. అయితే 1 లక్షలు సరిపోదని చెప్పేసి మళ్ళీ ఒక 50,000 అడగడంతో 2 లక్షలు కూడా చెల్లించారు. 2 లక్షలు చెల్లించిన తర్వాత కూడా పాపను వాళ్ళకి ఇచ్చేందుకు అంగీకరించకుండా ఆ మహిళ మళ్ళా ఎదురు తిరగడంతో గొడవ నడిచింది. ఆ గొడవ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వాళ్ళు అవనిగడ్డ నుంచి పారిపోయి రేపల్లెకి వచ్చారు. నిన్న రాత్రి రేపల్లె పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ మహిళ వెంకటేశ్వరం అనే మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము పాపను అమ్మేందుకు ప్రయత్నించాము, అయితే మళ్ళా తనకు ఇష్టం లేదని చెప్పేసి వెనక్కి తీసుకుంటున్నట్టుగా అయితే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆమె మహిళ బాపట్ల ప్రాంతానికి చెందిన వారు కావడంతో బాపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ వ్యవహారం వస్తుందని చెప్పేసి పోలీసులు ఆమెను బాపట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళను బాపట్ల పోలీసులు తమ అదుపులోకి ఉంచుకున్నారు. అలాగే ఎవరైతే ఆ పాపను కొనుగోలు చేశారో వారిని కూడా బాపట్లకు పిలిపించారు. ఈ వ్యవహారం సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో చాలా విషయాలు కూడా, పాత విషయాలు కూడా తెలిసాయి. గతంలో కూడా ఈ మహిళ తనకు పుట్టిన 2 నెలల బాబుని కూడా నెల్లూరు చెందినటువంటి వారికి విక్రయించింది. ఆ అక్కు కూడా డబ్బులు సరిపోలేదని చెప్పేసి మళ్ళా వారిపైన ఎదురు కేసు పెట్టడం అంతా కూడా అప్పుడు కూడా వివాదానికి దారితీసింది. దీన్ని ఒక అలవాటుగా ఆ మహిళ మార్చున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ బాబును రక్షించి నెల్లూరు నుంచి పోలీసులు అయితే ఆమెకు అప్పగించినప్పటికీ బాబును తన వద్ద ఉంచుకోకుండా ఆ బాబును మళ్ళా వేరే వాళ్ళకు కూడా విక్రయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడు కూడా ఈ పాపను కూడా కేవలం డబ్బుల కోసం విక్రయించడము, అలాగే ఆ ఇచ్చినటువంటి డబ్బులు సరిపోదని చెప్పేసి మళ్ళా వారితో గొడవ పెట్టుకొని ఎక్కువ డబ్బులకు ఇంకొకరికి అమ్మేందుకు ప్రయత్నించే దిశగా కూడా ఈమె ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 2-3 బ్రోకర్లను కూడా ఏర్పాటు చేసుకుని ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన విక్రయాలను కూడా కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనిపైన కేసు అయితే నమోదు చేశారు బాపట్ల పట్టణ పోలీసులు. అలాగే పాప 2 నెలల పాప ఎవరు ఉందో ఆ పాపను బాల సదనకు తరలించి అక్కడ వారి అధికారుల సంరక్షణలో ఆ పాపను సంరక్షిస్తున్నారు. ఈమెను కూడా వన్ స్టాప్ సఖీ కేర్ సెంటర్ కు తరలించి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శర్మ, ధన్యవాదాలు చంద్రశేఖర్.